Yeah, good evening, guys. Good evening, sir. Yeah, good evening, ma. Very good evening. Last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎనీ డౌట్స్? క్లియరా? సార్ యాక్చువల్గా 3 ప్రాబ్లమ్స్ చేసాం సార్ మేము టైం లేక మిగిలిన ప్రాబ్లమ్స్ చేయాలి సార్ పర్లేదు, ఇంకా. పర్లేదు. అన్ని ఒకటే ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే సార్. ప్రాబ్లం ఏం లేదు. నిదానంగా చేయండి, తొందర ఏం లేదు. ఓకేనా? సో ఓకే. లైక్ అరుణ గారు ఓపెన్ చేశారా అది? లింక్ ఓపెన్ చేశారా? లైక్ Yes, sir. ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకా సావిత్రి ఓపెన్ చేశారమ్మా? మీరు శేఖర్ మీరు ఓపెన్ చేశారా? Sir, చెప్పండి మా. చేసి sir, capital reserve అంటే రిజర్వ్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలా ఏం తీసుకోవాలి సార్? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏమా? ఇది ఓకే, శాలరీ పేమెంట్, అడ్వాన్స్ కి కరెంట్ అసెట్, పేమెంట్, అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయమ్మా. సెకండ్ మీటర్ లో అన్ని క్లారిటీ వస్తాయి. ఓకే. ఓకే, డన్ గైస్. సో పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. సెకండ్ మెటీరియల్ సర్వీస్ కంపెనీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ కంపెనీ అమ్మా? సర్వీస్ కంపెనీ అంటే ఏంటి? ఓకే, చెప్పండి. సర్వీస్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ సార్. ఎక్కడెక్కడ జరుగుతుంది సర్వీస్? స్కూల్స్, కాలేజెస్. While యా, వెరీ గుడ్. స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్. టాలీ ప్రైమ్ 6.0 మనం లైక్ సర్వీస్ కంపెనీలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఒక సర్వీస్ కంపెనీలో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఓకే, తర్వాత లైక్ కాంట్రాక్ట్స్, పేమెంట్స్, రిసిప్ట్స్ ఉంటాయి అంతే. బయింగ్ అండ్ సెల్లింగ్ ఉండదు. ఐటమ్స్ కొనడం, అమ్మడం ఉండదు. ఏవైనా అసెట్స్ పర్చేజ్ చేస్తే మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. సో దీనిలో మనకు డిపాజిట్ అసెట్స్ వస్తాయి, శాలరీ అడ్వాన్సెస్ వస్తాయి, ఇన్వాయిసెస్ రైజ్ చేయడం జరుగుతుంది, చెక్ బౌన్స్ వస్తాయి, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సర్వీస్ కంపెనీలో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఒక 12 మంత్స్ అంటే ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద మీరు చూసుకుంటే బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తూ వస్తాం. నేను 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఏ మంత్ లో ఎలాంటి డౌట్స్ వస్తాయనేది నేను చెప్తాను. రిమైనింగ్ అని కూడా మీరే చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అనేసి చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ రియాలిటీ సబ్జెక్ట్ ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ షార్ట్ కట్స్ ఏమో, ఇంకా లెడ్జర్స్ లోకి వెళ్ళడం, ఐటమ్స్ లోకి వెళ్ళడం ఏం చేసేది ఉండదు. డైరెక్ట్ గా ఓచర్ ఓపెన్ చేయడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. ఓకే, క్రియేట్ కంపెనీ, సర్వీస్ కంపెనీ, February 17. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. ఫైనాన్స్ ఇయర్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి, సర్వీస్ కదా, రిమైనింగ్ మనకు అవసరం లేదు. జిఎస్టీ అవన్నీ నో నీడ్. ఆల్ట్ కంట్రోల్ ఏ, సేవ్. ఇంకా చూడండి, వన్స్ ఒకసారి టాలీ కంపెనీ క్రియేట్ చేస్తానే మీకు ఆటోమేటిక్ గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ తీసి ప్రీ డిఫైన్డ్ వచ్చేస్తాయి. ఇంకా డైరెక్ట్ గా మీరు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్ మార్చాలి. ఇది నా ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మంత్ ఒకసారి మారుస్తాను. 1/4 చాలు, ఇయర్ అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ వన్ ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్ 3 lakhs. సో క్యాష్, కంట్రోల్ ఏ, సేవ్. చూడండి అంతే, ఆన్ ద స్పాట్. కంప్యూటర్ పర్చేజ్, పేమెంట్, ఆల్ట్ సి, కంప్యూటర్. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, అమౌంట్ ఎంత? 22,000. 22,500. ఎలా? క్యాష్. ఇవన్నీ మీకు Cash. తెలుసు. ఓకే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. క్యాష్ డిపాజిట్ ఇవన్నీ మీకు తెలుసు, తెలీదా? Yes, sir. తెలుసు సార్. చెప్పండి. షార్ట్ కట్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. అలాంటప్పుడు మన స్పీడ్ మన ఏదో చూపించాలి వర్క్ లో. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ మధ్య మధ్యలో కొత్త లెడ్జెస్ వస్తాయి. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, ఆల్ టు సి, పేమెంట్ తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్, మనం ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేస్తాం కదా, దానికి సంబంధించి అనమాట. ఒక బిల్డింగ్ కోసం ముందుగానే డిపాజిట్ చేస్తున్నారు, అందుకు డిపాజిట్ అసెట్స్ అనేది తీసుకోవాలి. కొత్తగా వస్తుంది దీనిలో లెడ్జెస్. 25,000. కంట్రోల్ ఏ, మళ్ళీ పేమెంట్, ఆల్ టు సి.
4 ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 6,000 మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి ఫర్నిచర్ ఫర్నిచర్ ఫిక్స్డ్ 20,000. అసెట్స్ 20,000 మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి ఎయిర్ కండిషనర్ ఎయిర్ కండిషనర్ ఫిక్స్డ్ అసెట్స్ 20,000. 20,000 మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ టు సి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఎయిదర్ కరెంట్ అసెట్ ఆర్ ఫిక్స్డ్ అసెట్ ప్రాబ్లం లేదు 15,000. 15,000 అన్ని డెబిట్ చేసి చెక్ క్రియేట్ చేయాలి చెక్ అంటే Yes, sir. ఆల్ టు సి ఓకే కంట్రోల్ ఏ సేవ్ మళ్ళీ మనకి మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ ఉండేది ఇంతకు ముందు మనం 3 months 4 months రీఛార్జ్ చేయించుకునే వాళ్ళం టెలిఫోన్ ఎస్డి డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ 3,000 కంట్రోల్ ఏ నెక్స్ట్ స్టేషనరీ F7 indirect expenses control A 12,500 alt C global house Sundry creditor. data's తర్వాత receipt alt C consulting fees sundry like indirect income దీంట్లో include as consulting fees 25,000 by check from silver services సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పండి చూద్దాం ఇక్కడే మీకు జాబ్ వస్తుందో లేదో తెలిసిపోతుంది I think అవసరం లేదు సార్. అవసరం లేదు అవసరం ఉందనే వాళ్ళు ఎంతమంది అవసరం ఉందనే వాళ్ళు ఎంతమంది సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఆన్ ద స్పాట్ క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షనా లేదంటే అప్పు ట్రాన్సాక్షనా చెప్పండి చెక్ సార్ ఇది. చెక్కే కదా సిల్వర్ Yes, సర్వీసెస్ అవసరం. అవసరమా నో నీడ్ అవసరం లేదు సార్. నేరేషన్ లో రాసుకోవాలి నేరేషన్ లో రాసుకోవాలి ఇక్కడ ఓకే ఈ ప్లేస్ లో రాసుకోవాల్సి వస్తుంది ఇలాంటి అడిగినప్పుడు మీరు దొరికిపోతారు కన్సల్టింగ్ ఫీజు అనేది లెడ్జరే కదా కాంట్రా 50,000 తర్వాత F7 స్టేషనరీ drawings. Capital account. రెండు డెబిట్ చేయొచ్చా చేయొచ్చు కదా డ్రాయింగ్స్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ రెండు చేయొచ్చు కదా ప్రాబ్లం లేదు కదా Yes, సింగిల్ sir. సింగిల్ కూడా ఓకే Yes, sir. సో ఫస్ట్ మంత్ చేసాం ఎస్కేప్ ఇవ్వండి డే బుక్ లో వెళ్ళండి మీరు చేసిన ఎంట్రీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి తర్వాత Sir. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి ఆల్ టు F1 చెప్పమా సార్ డ్రాయింగ్స్ పక్కన పర్సనల్ యూజ్ అని ఉంది కదా, అది- హలో పర్టికులర్ గా పర్సనల్ యూజ్ కోసమే డ్రాయింగ్ అది మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు డ్రాయింగ్స్ అన్నా సరిపోతుంది అర్థం అవడానికి మెన్షన్ చేసి ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు అక్కడే ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చుంటాను ప్రూఫ్స్ అండ్ లెడ్జెస్ ఇచ్చుంటాను ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చుంటాను మీరు చూసుకోవచ్చు సో 25,000లో 25,000 ఇన్కమ్ 19,250 రూపాయలు ఎక్స్పెన్స్ 25,000లో 19,250 రూపీస్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5750 5,750. సో పేజీ నెంబర్ చూడండి మళ్ళీ గ్రూప్స్ లెడ్జెస్ కూడా అక్కడ ఇచ్చి ఉంటాను పేజీ నెంబర్ 24 తర్వాత పేజీ నెంబర్ 26 అక్కడే ఫంక్షన్ కీస్ కూడా వచ్చింటారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు గ్రూప్స్ లెడ్జెస్ ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ రిపోర్ట్స్ అనే ఒకేసారి చూడొచ్చు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మీరు మంత్లీ చూసుకోవాలి రిసిప్ట్ పేమెంట్ కాంట్రాక్ట్
నెక్స్ట్ వాచర్స్. నెక్స్ట్ మంత్ చూడండి, మే మంత్ పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చండి 1/5. ఓకే, లాస్ట్ మంత్ లో మిగిలింటే ఇక్కడ పే చేస్తాం. ఇన్కమ్ పబ్లిసిటీస్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 6,000 ఇవ్వాలి. అది 0 ఇవ్వాలి. ఎలా? క్యాష్ ద్వారా. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కొత్తగా వచ్చిన లెట్ చేస్తాం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్ టు సి ఆఫీస్ రెంట్. కంట్రోల్ ఏ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి. సో సాలరీస్ 10,400. మీరు నెరేషన్ రాసుకోవచ్చు మా 25 days అని. కంట్రోల్ ఏ. తర్వాత ఆల్ టు సి టెలిఫోన్ బిల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ 1250. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ టు సి. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. కన్వేయన్స్ బిల్ అన్న ఒకటే, ఎక్స్పెన్స్ అన్న ఒకటే, చార్జెస్ అన్న ఒకటే. 650. సో క్యాష్. తర్వాత గ్లోబల్ హౌస్ 12,500. సో ఇక్కడ వచ్చేసి చెక్ అంటే బ్యాంక్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్న, ఎలక్ట్రిసిటీ బిల్ అన్న అన్ని ఒకటే మా. ఎక్స్పెన్స్ అన్న ఒకటే. మళ్ళీ మీరు 10 క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింటాం. అది మీరు కనుక్కుంటారా లేదా అని. క్యాష్. అన్నిటికీ ఒకటే తీసుకోండి. తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా? రిసిప్ట్ లో ఒమేగా ఇన్ఫోటెక్ వస్తుందా రాదా? నో సార్. రాదు కదా? రాదు సార్. రాదు. నెక్స్ట్ సిటీ సర్వీసెస్ వస్తుందా రాదా? నో సార్. రాదు. వెరీ గుడ్. తర్వాత డ్రాయింగ్స్. ఎస్కేప్ టేబుల్ మీరు చేసిన ఎంట్రీస్ అనే ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. 65,000 లో 35,310 రూపీస్ వెళ్ళిపోతే 29,690. పేజీ నెంబర్ వెళ్ళి చూసుకోండి, 19. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింటారు. ఇలాగా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో అవి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జూన్ మంత్ లో చూడండి, ఎస్కేప్ మంత్ డేట్ మార్చుకోండి, 1/6/21 డౌట్ ఏం లేదు. 22 చూడండి. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక వెహికల్ బుక్ చేసుకున్నారు. ఎవరి దగ్గర? రాజ్ ట్రావెల్స్ దగ్గర. F7 తీసుకోవాలి, కానీ మీరు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఓకే మనం ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనమేమో వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్నాం, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వాల్సినట్టే కదా, ఇచ్చేంత వరకు అది F7 లో ఎంటర్ చేసుకోవాలి. ఆల్ టు సి క్యాబ్ హెయిరింగ్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,500. క్రెడిట్ రాజ్ ట్రావెల్స్, కంట్రీ రేటర్స్. ఇలా F7 లో తీసుకోవాలి. అక్కడ రిసీవ్డ్ ఉంది కదా అని మీరు రిసిప్ట్లో వేయకూడదు, మీనింగ్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 23 మీకు తెలుసు, 24 తెలుసు, 25 చూడండి. శాలరీ అడ్వాన్స్. ముందుగా శాలరీలో నుంచి 3,000 అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఆల్ టు సి శాలరీ అడ్వాన్స్, కరెంట్ అసెట్స్ 3,000 క్యాష్. అతని శాలరీ యాక్చువల్ గా ఎంత ఉంటుంది? నెక్స్ట్ మంత్ లో ఉంటుంది చూడండి. అతని శాలరీ 12,000 అయితే 3,000 ముందుగా తీసుకున్నాడు. దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ లో కట్ చేస్తాం. ఏమైనా ఉన్నాయా జూన్ లో? చూడండి, జూన్ లో మీకు క్లియర్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో. నెక్స్ట్ జూలైలో F7 తీసుకోవాలన్నా F7. ఇప్పుడు ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, అరే బాబు మా దగ్గర టాలీ నేర్చుకున్నాం, డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాం? అతను ఇచ్చేంత వరకు మనకు F7 లో ఎంటర్ చేయాలి. ఆల్ టు సి ఆల్ఫాటెక్ సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 65,000. సో కన్సల్టింగ్ ఫీజ్ ఇలా ఎంటర్ చేయాలి.
రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ అంటే ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ అంటే ఇలా చేయాలి. నెక్స్ట్ పేమెంట్. మంత్లీ మనకు పేపర్ వస్తూ ఉంటుంది ఇంటికి. ప్రీపెయిడ్ మెగాజిన్, కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏ ప్రీపెయిడ్ 2000. సో SBI బ్యాంక్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ 30 చూడండి, శాలరీస్. యాక్చువల్గా అతని శాలరీ ఎంత? 12,000. కానీ ముందుగానే 3,000 తీసుకున్నాడు అంటే శాలరీ అడ్వాన్స్ 3,000. సో తర్వాత నెక్స్ట్ క్యాష్, ఇలా తీసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే రాసుకోవచ్చు. ఓకే, శాలరీస్ డెబిట్, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్, మళ్ళీ పే. నెక్స్ట్ 31, 30 మీకు తెలుసు ఆల్రెడీ. ఆగస్టు మంత్ చూడండి 18. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఏ బిజినెస్ కైనా మనము ఇన్సూరెన్స్ అనేది కామన్ గా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్స్ తీసుకోవాలి, ఏదైనా మనకి జరిగినప్పుడు డబ్బులు వస్తుంది కాబట్టి. SBI బ్యాంక్ సేవ్ పేమెంట్ లో తీసుకున్నాం. ఇంకా 36, 37, 38, 39 మీకు తెలుసు. మీడియా లైవ్ అనే వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు, అందుకు రైజ్ చేసాం. F7 తీసుకోవాలి. ఆల్ట్ సి, మీడియా లైవ్, తండ్రి 50,000. సో కన్సల్టింగ్ ఫీజ్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి F7 ఎంటర్ చేసాం. తర్వాత ఇచ్చారు, అప్పుడు రిసిప్ట్ లో ఎంటర్ చేయాలి. టోటల్ 50,000. కానీ వాళ్ళు ఏం చేశారు, క్యాష్ 20,000. మళ్ళీ ఏం చేశారు, SBI బ్యాంక్ 28,000. తర్వాత సెటిల్ ద బిల్ అన్నాడు. 2,000 ఇవ్వలేదు. అది మనకేమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే డిస్కౌంట్ అలో 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాడు. డిస్కౌంట్ అలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా తీసుకోవాలి. ఓకే, సేవ్ ఇలా తీసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్, అక్టోబర్ ఏమైనా డౌట్స్ ఉంటే చూడొచ్చు. ఇంకా మంత్లీ అవే రిపీట్ అవుతూ ఉంటాయమ్మా. అవే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవే రైజ్ చేయాలి, అవే ఇన్వాయిసెస్ రైజ్ చేయడం ఉంటుంది, అవే కాపేరింగ్ చార్జెస్ ఉంటాయి, అవే కన్సల్టింగ్ ఫీజు ఉంటాయి. రియల్ టైంలో ఇలాగే ఒక స్కూల్లో, కాలేజ్లో, రెస్టారెంట్స్ లో, థియేటర్స్ లో, హాస్పిటల్లో పనిచేశారంటే మీరు మ్యాక్సిమం ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇలాగే మెయింటైన్ చేయాలి మంత్ వైజ్ గా. సెప్టెంబర్, అక్టోబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అదే ఏమి లేవు కొత్తది. నవంబర్ లో 63 చూడండి, ఎక్కువ బాగుంది డేట్ నవంబర్. యాక్చువల్ గా చూడండి, మా త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారండి, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఆల్ట్ సి F7 తీసుకోండి. త్రిశూల్ కంపెనీ తండ్రి 27,500 మనకి ఇవ్వాలి వాళ్ళు కన్సల్టింగ్ ఫీ. ఓకే డన్. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చెక్ ఇచ్చారు, రిసిప్ట్ లో మనం ఎంటర్ చేసాం. ఎంత? 27,500. అది 0 అయిపోతుంది. ఓకేనా? కానీ మనం అయితే ఎంటర్ చేసుకున్నాం, కానీ ఆ బ్యాంకులో డబ్బు లేదు, చెక్ బౌన్స్ అయిపోయింది. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా, బ్యాంక్ వాళ్ళు ఇంటిమేషన్ చేశారు దాంట్లో డబ్బులు లేదు అని. మళ్ళీ పేమెంట్ ఎంటర్ చేయాలి, మళ్ళీ పేమెంట్ లో ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇవ్వాల్సినట్టే 27,500. చూడండి, మళ్ళీ యాడ్ అయిన అమౌంట్ SBI బ్యాంక్ సేవ్. కానీ వాళ్ళు టోటల్ అమౌంట్ ఇచ్చారా 66 లో, మళ్ళా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎంత ఇచ్చారు? 12,500 ఇచ్చారు. ఇంకా మిగతాది 15,000 పెండింగ్ ఉంటుంది. ఇలా చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి, చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ F7, F6, F5, F6. చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి. డిసెంబర్ లో 73 పేమెంట్, అసెట్ అప్పు కదా, F7 ఆల్ట్ సి.
ఫిక్స్డ్ అసెట్స్ ఎంత 12,000. ట్రాన్స్ఫార్మ్ పే, సన్రీ క్రెడిటర్స్ F7. జనవరి 83 పేమెంట్. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేస్తూ ఉంటారు. $500. జనవరి. ఫిబ్రవరి ఫిబ్రవరి 1. తర్వాత మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మీరు అండర్లో ఉన్న ప్రొవిజన్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అవన్నీ చేయాలి. అవన్నీ చేస్తే మార్చ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మార్చిలో 94 ఎంట్రీ రివర్స్ చూసుకోవాలి. డేట్ మారుతున్నాను. 1 రెస్టారెంట్, గ్లోబల్ హౌస్ 600, స్టేషనరీ. ఎందుకని చెప్తాను, ఇలా పాస్ అయ్యాలి. 94 తర్వాత చూడండి ప్రొవిజన్ ఎంట్రీస్. ఇవి నెక్స్ట్ మార్చ్ వస్తుంది కదా, మార్చ్ 31 మార్చ్లో మనం ఇవి ఎంటర్ చేసుకుంటాం ప్రొవిజన్స్. ఎందుకు అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనం కంటిన్యూ చేయం. ఆ ఇయర్కి ఈ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. 31 మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపించుకుంటాం. F7లో ఎంటర్ చేసి కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తాం, వాటిని ఈ పాత ఇయర్లో F7లో ఎంట్రీ చేసింటారు కదా, అవన్నీ కొత్త సంవత్సరంలో పేమెంట్లో వేసి జీరో చేస్తాం. ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. అసెట్స్ లయబిలిటీస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. అది పేజీ నెంబర్ 12లో మీకు మీనింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకే, పేజీ నెంబర్ 12. ఓకే, అక్కడ ఎక్స్పెన్సెస్ ని అసెట్స్ గా మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ 31 చూడండి. ప్రొవిజన్ ఎంట్రీస్ ఎలా చేయాలని చూపిస్తాం. 31 3 ఇవ్వండి. యా, సో ఇక్కడ 4 మార్కెటింగ్, తండ్రి డెప్టర్స్ ఎంత ఇవ్వాలి, వాళ్ళు 20,000 ఇవ్వాలి. కన్సల్టింగ్ ఫీజ్ సేమ్. నెక్స్ట్ మీరు పాత మంత్ లో చేసి ఉంటారు ఆఫీస్ రెంట్ అని, అవి డెబిట్ చేయాలి. రెంట్ పేయబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆల్ టు సి రెంట్ పేయబుల్, పేయబుల్స్ అన్ని కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లయబిలిటీస్ అన్న ఒకటే, అంటే ఎక్స్పెన్సెస్ ని లయబిలిటీస్ గా మార్చుకుంటున్నామా. చూడండి, రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్, శాలరీ డెబిట్, శాలరీ పేయబుల్ క్రెడిట్. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ డెబిట్, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ క్రెడిట్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, డెబిట్, టెలిఫోన్ టెలిఫోన్ బిల్ పేయబుల్ క్రెడిట్. క్రెడిట్. కన్వేయన్స్ బిల్ డెబిట్, డెబిట్ కన్వేయన్స్ బిల్ క్రెడిట్. క్రెడిట్. నెక్స్ట్ సో క్యాబ్ హెయిరింగ్ 600, తర్వాత రాజ్ టాక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ 870, తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ ప్రొవిజన్స్. తర్వాత మీరు ఫస్ట్ మంత్ లో అసెట్స్ కొన్నారు, వాటి మీద డిప్రిషియేషన్ తీయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ అసెట్స్ స్టార్టింగ్ లో ఏవైతే కొని ఉంటారో వాటి మీద, ఇవన్నీ 31 మార్చ్ అన్ని కూడా F7 లో ఎంటర్ చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత, 14,401. సో ఫస్ట్ వన్ కంప్యూటర్ 5610. సో తర్వాత సెల్ ఫోన్ 1154. సో తర్వాత ఫర్నిచర్ 2404. సో తర్వాత ఎయిర్ కండిషనర్ 3205. సో తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. సో తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ రిమైనింగ్. టోటల్ అమౌంట్ డిప్రిసియేషన్ చేసి
మిగతా అమౌంట్ అన్ని క్రియేట్ చేయాలి. సార్ నెక్స్ట్ ఏంటిమా కంప్యూటర్లో 66 ఎంటర్ చేశారు సార్ 5610 అయితే ఓకే, అది మనం చేసేటప్పుడు చేసుకోవాలి సార్ ఎగ్జామ్. ఇక్కడ ఏం లేదే, కరెక్ట్ గానే ఉంది. కంప్యూటర్ దగ్గర సార్. అవును 5610 కదా. కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 900. ప్రీపెయిడ్ అని మీరు ఆగస్ట్ మంత్ లోనో జూన్ లోనో చేసింటారు, అది ఇక్కడ ఇవ్వాలి. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్. తర్వాత ఆల్ట్ సి ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ అవుతాయమ్మా 4000. అసలు మీరు ప్రీపెయిడ్ అని మీరు ఆగస్ట్ మంత్ లో చేసింటారు, అది ఇవ్వాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ప్రొవిజన్స్, నెక్స్ట్ స్టాక్ ఆఫ్ సెషన్, కరెంట్ అసెట్స్. ఇక్కడ రివర్స్ వేయాలి ఎంట్రీ, ఎందుకనే చెప్తాను. అవుతుంది స్టేషనరీ క్రెడిట్ అవుతుంది. తర్వాత డ్రాయింగ్స్, ఇలా ఇక్కడ వరకు మీరు చేశారంటే అప్పుడు మీకు 208,659 208,659 ఉంది కదా, ఆ వాల్యూ వస్తుంది. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని జీరో చేయాలి. ఇప్పుడు చూడండి వచ్చిన ప్రాఫిట్ నాకు ఎంత వచ్చింది, మీకు అదంతా మీకు ఆ వాల్యూ వస్తుంది. నాకు ఇక్కడ చూడండి 115,279. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపేస్తాం, అడిగి జీరో అయిపోతుంది. అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలా మీరు 74,000 వరకు చేస్తే మార్చికి సంబంధించిన ప్రాఫిట్ లాస్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ ని 208,659 ని జీరో చేసి క్యాపిటల్ కలపాలి. ఇలా చేస్తాం. పేజీ నెంబర్ 12 చూడండి ఒకసారి. పేజీ నెంబర్ 12 లో చూడండి 24, 25, 26 ఒకసారి గమనించండి. 24, 25, 26 మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని మనం F7 లో చేసామా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాలి. స్ప్లిట్టింగ్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నాకు వచ్చేసి 4,61,889 రూపీస్ ఉంది. ఇక్కడ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. సో అప్పుడు స్ప్లిట్టింగ్ చేయాలి. పైన డేటా, స్ప్లిట్ డేటా, స్ప్లిట్ డేటా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 25 ఉండాలి. ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వకూడదు. 1వ తారీఖున, 5వ తారీఖున, 10వ తారీఖున అలా ఇవ్వకూడదు. ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో కొత్త సంవత్సరం అది ఇవ్వాలి. అదే నెక్స్ట్ అయితే 26 ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర సర్వీస్ కంపెనీ, మన ఓల్డ్ కంపెనీ ఉంది. ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేస్తే 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఒకదాన్ని మనం డిలీట్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. లాస్ట్ ఇయర్ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వస్తుంది. చూడండి కొత్త కంపెనీస్ 2 వచ్చినాయి. వీటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీ ఆల్టర్, మధ్యలో ఉండేది డిలీట్ చేయండి. డూప్లికేట్ ఆల్ట్ డిలీట్. మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్ ఫస్ట్ ఓపెన్ చేయండి. కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో ఇక్కడ రాసుకోవాలి మీరు. ఇది 24, 25 సంబంధించిన సర్వీస్ కంపెనీ అని. తర్వాత నెక్స్ట్ కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో. ఇక్కడ ఇది 25, 26 సంబంధించింది ఫైనాన్స్ వేర్ అని అర్థం. ఎస్కేప్. ఇప్పుడు నో వాచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ అర్థం. ఓకే, బ్యాలెన్స్ షీట్ చూడండి. లాస్ట్ ఇయర్ లో మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇయర్ వచ్చిందా, 4,61,889 టోటల్ గా వచ్చేసింది కొత్త సంవత్సరానికి. ఓకే, ఇప్పుడు పేజ్ నెంబర్ 12 లో చూడండి. అక్కడ మనం ఏం చేసామండి, లాస్ట్ ఇయర్ లో F7 లో ఎంటర్ చేసాం. 26 చూడండి. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ, డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు ఓచర్ లోకి వెళ్తున్నా. ఆ రెంట్ పేయబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, పేమెంట్ తీసుకుంటున్నా. 2,500 క్యాష్. అంటే ఎంట్రీ పాస్ అవ్వట్లేదు, ఎందుకని, ఎందుకు పాస్ అవ్వట్లేదండి ఎంట్రీ? ఎక్కడ ప్రాబ్లం? ఫైనాన్షియల్ ఎక్కడ మారుతుంది? ఎక్కడ మారిస్తే ఎంట్రీ పడుతుంది?
చెప్పండి. చెప్పాలి. ఎక్కడ మారుస్తే ఎంట్రీ పడుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ 24 ఎక్కడ సార్ అది. ఎక్కడ మార్చాలి? అదే ఇంపార్టెంట్. ఎక్కడ మార్చాలి? గేట్ వ్యాప్టాలీలో మార్చాలి. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ ఫైనాన్స్ ఇయర్ ఉంటది. ఇక్కడ మనం ఏం చేయాలి? న్యూ ఫైనాన్స్ ఇయర్ మార్చుకోవాలి. 25, 26 అప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు. సేమ్. అన్ని జీరో అయిపోతాయా? చూడండి, అన్ని అయిపోయినాయి. సార్, నాకు వాల్యూస్ ఏం వద్దు సార్. నేను కొత్తగా స్టార్ట్ చేసుకుంటాను కంపెనీ. ఇవన్నీ నాకు వద్దు. జీరో అయిపోవాలి. లెడ్జర్స్ మాత్రం ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెళ్ళి డిలీట్ చేయాలి. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఎంటర్ ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇంకా ఏమీ ఉండవు. బ్యాలెన్స్ షీట్లు అన్ని జీరో. ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ తప్పితే, క్లోజింగ్ బ్యాలెన్స్ తప్పితే ఇంకేం ఉండవు. ఇలా జీరో చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేసుకుంటాను సార్, నాకు అవసరం లేదు అనుకుంటే ఇలా చేయాలి. ఇది ఈ విధంగా సర్వీస్ కంపెనీ 12 months ట్రాన్సాక్షన్స్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, కంపెనీ స్ప్లిట్టింగ్, మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ నుంచి కొత్తగా బిజినెస్ చేసుకోవడం. ఇలా రేపు 31st March లో మీరు చేయాల్సి ఇలాగనే. ఎవరైతే టాలీలో పనిచేస్తున్నారో, అకౌంట్స్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఈ పని చేయాలి 31st March లో. మీరు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీ పై అధికారులను అడగండి, అడగకుండా చేయొద్దు. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ స్ప్లిట్ అయిందంటే మళ్ళీ ఇది కాదు. కాబట్టి మీరు తొందరపడకుండా వాళ్ళని అడిగి ఒక మాట ఎవరి 2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకొని చేయాలి. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? సార్. డన్ గైస్. ఎందుకంటే ఇవన్నీ